ఆకలితో చుళ్ళు తిరుగుతున్న వీర భారత సింహాలు మీ మదనజాల దగ్గరకు తమకు తామై వస్తాయిరా. ఇలా రాజకీయాలతో వార్తలతో గుండెపైన మీ కుంభస్థలాన్ని బ్రతులు పోతాయిరా. ఎవట్రా తెచ్చింది, ఎవట్రా చేయగలిగింది? మంచిగా పిలిచి వంచన చేతము కట్టిన మానవ ధైర్యుడా మాట్లాడకండిరా. సంధి కోసమని పిలిచి బంధిస్తావురా తుచ్చుడా. ఏ రామరాజు పేరు వింటే నీవు నీ సామ్రాజ్యవాదులు ఏ డామట్ల దూరం పరిగెత్తావరో ఆ రామరాజుకి గనుడు అయ్యావరా. అయినా నాకు బెంగలేదా? ఏ గడ్డ మీద జన్మించాను, ఏ తల్లి వడిలో ఆడుకున్నానో ఆ గడ్డ రుణం, ఆ తల్లి రుణం తీర్చుకుంటున్నానన్న ఆనందంతోనే కనులు మోస్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, దూరాలు దొరలుకుంటూ వాణిజ్యం పేరు మీద ఈ పవిత్ర భారతదేశంలో అడుగు పెట్టారు మీరు. వచ్చిన వాళ్ళు వస్తకం చేసుకుంటూ బ్రతక మా బ్రతుకులకు మీరే కర్తలమంటూ ముందుకు వచ్చారు. అన్యం పుణ్య వెరుగుని నా సోదరుల అమృత హృదయాల్లో ఆలాన్ని చిందించి మా పూర్వ జాతీయ వైభవాన్ని కోల ద్రోచి మమ్మల్ని బానిసలుగా చేసుకుని మా కష్టంతో మీ కడుపులు నింపుకుంటున్నారు. అమ్మాయికులైన మన్య ప్రజలకు ఆ రణాల పిలుస్తామని ఆశ చూపించారు. చివరకు అర్చన వాళ్ళ మొహాన్ని బట్టి పొమ్మన్నారు. మండు టెండల్లో కష్టపడే కూలి సోదరులు గొంతుకు ఎండిపోతుంది బాబు అంటే కొరడాలతో కొట్టించారు నా సోదరులు. నెలలు నిండాయి కదా, కష్టపడలేనన్న ఆడపడుచుల్ని నేల పెట్టి కాళ్ళరాశారా మీరు. చేసిన శ్రమకు కూలి అడిగిన కూలి నేస్తాల గుండెల్లో గుణపాలు దింపారా మీరు. బుర్ర మీసాల భూస్వాములకు మద్దతునిచ్చారు. ముక్తినిచ్చే రైతు కూలీల పొరలు బ్రతులు కొట్టారా. చేతికొక సుంకంగా పనికొక పన్నుగా మా వెన్నులు పెరిగొట్టారా మీరు. అన్యాయం సహించలేమని ఎదురు తిరగపోతే చెట్టుకొకని చేతులు పెరిచికొట్టారు. మిట్ట మధ్యాహ్నం నడి వెండ వేళల్లో పందిరిలో మీరు కూర్చొని చంద్ర నిప్పులపై నడిపించారు నా జాతి వాళ్ళను. కూలికి వచ్చిన పుల్ల కాంతల్ని కామ దృష్టితో చూసి పీడించారా మీరు. సర్వసానికి రానన్న మా స్వాతిలో మనుల స్థానాలు నరికి సర్దాలు చేసుకున్నారా. కూలి పెంచమని అడిగిన నీ రాని గుర్రానికి గట్టి డాంబారు నోట్లపై దొర్లించారే మా మోదయ్యను. ఆ మోదయ్య రోజులు మర్చిపోలేదురా నా ప్రజ. రాజ్యం చేస్తామంటూ రాజ్యాంగముతో ఆగత మా మతాలలో మా సంప్రదాయాల్లో చేరి మాకే విసిరిపెట్టని నిస్మరించలేదురా నా జాతి. నెలలు పాపతో భర్తహీనమై కుమిలిపోతున్నా మా ఆడపడుచు ఝాన్సీ వెన్నులో మీరు పుచ్చిన తోటాగుళ్ళు మా గుండెల్లో ఇంకా తలుపుమనడం మానలేదురా. రే కొత్త దంపతులు కలిసే వేళ్ళు చాటుగా చేరి వారి కాపురాల్లో చిచ్చు పెట్టి భర్తల ఎదుటి భార్యలకు మీరు సాగించిన మానవం క్షణక్షణం మా శోకంలో రగులుతూనే ఉంటుందా మూర్ఖుడా. మా నెత్తురు మీ ఎత్తరగా, మా సేద్యం మీ బ్రాందీగా, మా ఖండలు మీ తిండిగా మీరు సాగించిన ఘాతుక కృత్యాలకు భర్త వాక్యం పలకపోతే, నా తల్లిని బంధించిన బానిసాదిగలాలు త్రంపపోతే, మా బ్రతుకులు చాటించే మీ రాజత్వానికి శక్తి పలకపోతే, విప్లవం అన్నారు మాది, దౌర్జన్యం అన్నారు మాది, దుర్మార్గం అన్నారు మాది, హంతకులమన్నారు, గతమన్నారు మమ్మల్ని. రగిలిపోతున్న మానవత్వాన్ని, పొరిగిపోతున్న స్వతంత్రాన్ని రాజద్రోహమని ఆరోపించారు. విడివాదంగా చిత్రించారు. మా గొంతుకులే నృత్యాలించారు. హింసించడంలో ఆగితీరిన హైదరాబాద్ కరుణనే మాట ఒకటి ఉందని కూడా తెలియని కవర్టు ఒకడు దక్షిణ మీ అమ్మమ్మలతో పశ్చాత్త నృత్యాలు చేస్తున్న పరలోకంలో వెళ్ళి వాళ్ళు అడగ తెచ్చేది ఎవరినో తేగలిగింది ఎవరినో మీరు తెచ్చే వచ్చి తిరిగే పని రోడ్డు మొత్తం కూర్చొని బిల్లులు కాదు ఆంధ్ర సినిమాలో తిరిగి బంధువులు కాదు వీరభారత దివస్సులో కొంతమందింగాల కూరలు లెక్కించిన భర్తని కన్నా భూమి నాటి 16 ఏళ్ల ప్రాయములోనే పద్మవ్యూహానికి ఎదించిన అభిమన్యుని కన్నా వనరానాది. ఔరంగజేబు చేసిన ఔరాన్ పిలుచుకున్న ఔర సమ్మరాటీల జన్మస్థల్లి రానాది. నెత్తురే వాగులై నాకులేరే పార
నదీ నదాలతో పొంగిపొర్లే సత్యశ్యాములరా నా దేశం. కాశీ ప్రయోగాది దివ్య క్షేత్రాలతో కలకలలాడే కమ్మనయ్య గ్రామ సౌందర్యమురా నా పుడమి. అర్థించిన అన్నజనానికి నిజమాంశాన్ని ధర్మం చేసిన శిబిలాంటి దాతల కన్న తల్లిరా నా వసుద. అత్యంత ఎల్లోరాల వంటి అపూర్వ శిల్ప రమణీకతో రంజిల్లే సౌందర్య భూమిరా నా సీమ. సంగీత సాహిత్యాధిక సర్వకళ సమూల మందిరమురా నా పృథ్వీ. 6 కోట్లకు ఆంధ్రులకు ఆరాధ్య దైవంగా, కలామ తల్లి ముద్దు బిడ్డగా నందమూరి రామన్న అవతరించిన తెలుగు దేశమురా ఇది. తెల్లవాడ ఇక్కడ పుట్టిన కుందేలైన వేట కుక్కలు తరిమిదరా. ఇక్కడ ఈ ఓర యోధుల ముందుగా మీరంతరా ఓర కుక్కల్లారా. హిమవన్నగి మీ తురాయి కాగా, కాశ్మీరం మొగటం కాగా, గంగా యమునల వింధ్యాచలపురం లాంటి సమస్త దక్షిణ భూమి ఆకుపచ్చని పుట్టుకుచ్చళ్ళు పుటం కాగా, విమల పాదపీఠ మహాసముద్రమే మాత చరణాలు కడుగుతుంటే వసుంధులోని సమృద్ధి కీర్తి చక్రాలు జోయించిన ఝాన్సీ వీరమాత్రన హిందూ మాత. ఆ మాత గడుపున పుట్టిన భారతీయులు ఉన్నారే, వారికి మాత్రం ఈ గడ్డ ఆకుపచ్చ తీయాల. శ్రీలతీర్థ భూమి, శ్రీ పురుషులకు రుద్రభూమి రత్నారా. పుట్టిన దేశములో పట్టెడు మెతుకుడు దొరక్క కడుపు చేతబట్టి కబలం మర్రు అని మా దేశం అడిగిన మీరు మమ్మల్ని శాసించబోతారా? సిగ్గు లేక, సేవ లేక, ఎదిరించే దమ్ము లేక చండిగ్రామని పిలిచి బంధిస్తారా పశువులరా? తెచ్చినారట, క్షమాపణ కోరవలెనట. మీ మోసి నీళ్లు త్రాగుతూ అన్నికి మనకి పడుకుంటే అమాయకత్వం. సిగ్గుగా నిలబడి నిధుల నిద్రలు తోలిస్తుందిరా. క్షమాపణ చెప్పుకొని ప్రాణభిక్ష కోరుకొని చేయవలసిన చౌలమ్ములు లేరు ఇక్కడ. అప్పుడే మర్చిపోయారా మా వీరభారతులు అనంగా ఆడపడుతు ఝాన్సీ లక్ష్మీ కట్కల తొలిపింపుల్ని? అప్పుడే విస్మరించారా సదన రంగాన కాలయముడై నర్పించి ఈ కౌటల్యాన్ని కుప్పవీలం చేసిన మా అన్న వీర పాండ్య కట్ట బ్రహ్మను నాయకుల్ని లొంగ తీసుకొని భక్తాలు నిర్వహించుకొని ఆ మధ్య ప్రజల వృత్తులపై గొడ్డలి పెట్టిన స్థలాలకు క్షమాపణ అంటే క్షమాపణ. సమయానికి నా చేతులు ఉక్కు చెంగలుగా ఉండిపోయా కానీ కాకుండా ఈ పాటికి నీ గొంతు నిలబడేవాడు రా. ఎవరికి నువ్వు కుర్చీలతో నా పెంపుడు కుక్క కనుక విని ఉంటే కుటుంబ చెంగములా నీ బయటలోకి నీ గుడ్లు పెరిగి దేనికిరా మీకు క్షమాపణ చెప్పవలసింది. మా చెల్లెలకు మానభంగాలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలరా. మా చదువులు చీలాలు చెడగొట్టేందుకు మీ చుట్టూ చేరి భజన చేయాలని రాసుకుంటా. మా సోదరుల శరీరాల్ని మీ అంటలతోటి తూటు చేశారే, వారి చర్మాలు వలిచేశారే. ఆ పుణ్యానికి గాను మీరు వలిచిచ్చిన వారి చర్మంతో మీకు చెప్పులు కుట్టించి మీ రుణం తెచ్చుకోవాలరా మృగమ్మ. నోటి దగ్గర కూర్చుని మట్టి పాలు చేసేందుకు మీ చుట్టూ చేరి భజన చేయమంటారా? ప్రస్తుడా నవ్వుకి నా దౌర్భాగ్యుడా నవ్వకు. నిన్ను నీ బ్రతుకుని చూసి ప్రపంచమంతా పగలబడి నవ్వే రోజు అతి దగ్గరలో అందరూ కాసుకడా. రేపు మాటల్లో రెక్కిపోయిన విప్లవ కంటాలు నిన్ను బట్టి వేసి నీ గుండు గొరిగి గాడిలపై ఊరేగించే రోజు అతి దగ్గరలో రద్దా అక్కడా. నువ్వు కాల్చినా నిలువున కూర్చున్నా చెప్పదలుచుకుని చెప్పే చేస్తాను. నీ యంత్రం నీ భవిష్యత్తు తేల్చి చేస్తాను. విను, నీవు కట్టిన బట్ట మా సొత్తు, నీవు తింటున్న తిండి మా భిక్ష, నీవు బ్రతికే బ్రతుకు మా దయ. నీ తనువులు అనువనుకు వ్యసనాలకు భయాలకు బాని. తల్లి కోసం తనయుడిగా రామరాజు ఒరిగిపోవచ్చునేమో కానీ
వందలు వేలుగా వచ్చే ఈ రామరాజులు మీ రక్తం తగిలేస్తారు. మీరు సాగించిన మానభంగాలకు ప్రతిగా ఈ దేశపు మగవాళ్ళు మీ పిల్లల పుస్తలు పెంపి పెడతారు. ఏ జాతిని మీరంతా కుక్కలుగా చిత్రించారు, ఆ జాతి మీ అందరినీ కుక్కల ధర్మేటు ధర్మకొడుతుంది. మీ పెట్టుబడిదారి విధానాల ముష్టి ముండా కొడుకుల్ని మట్టు పెట్టి తెరుతుంది. ఏ సామ్రాజ్య పిడివాదంతో పిడుగులు అందుకుంటున్నారు, ఆ సామ్రాజ్యపు సంచార జ్యోతులు నేర్పిస్తున్నారా నా యువత. ఈ నీళ్ళ నిక్కిన ప్రతి ఒక్క నెత్తురుబొట్టు ఒక్కొక్క అగ్నిగోళమై ఉద్భవించి మిమ్మల్ని మీ దైత్యాన్ని దయించి తెరుతుంది. ఈ రామరాజు గర్జించిన ప్రతి ఒక్క గర్జన సమస్త భారతావని యువ హృదయాల్లో ప్రతిధ్వనించి క్షణం ఒక గతగ్నిగోళమై మీ గుంటెలు బ్రద్దలు చేస్తుంది. నా జాతి జయిస్తుంది, అవనీకి నటిస్తుంది, మాకు స్వాతంత్ర్యం వచ్చి తెరుతుంది. మీరు మూటాముల్లే కట్టి దిక్కులు పట్టి తెరుతారు. విప్లవమే చేస్తుంది. విప్లవం వర్తిల్లాలి, విప్లవం వర్తిల్లాలి. అక్కడ కాదు, ఇక్కడ కాదురా. వందే మాతరం, వందే మాతరం, విజయ ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఎంతసేపు అయితే నీకే వచ్చా? అమ్మాయి గారు చాలా బాగుంటుంది. సారీ డియర్, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్. గుర్తులేక కాదు విజయ, ఈరోజు నేను ఒక గొప్ప విజయాన్ని సాధించాను. నేను పురాతన శాఖలో ఉద్యోగం చేస్తున్నానని నీకు తెలుసు కదా? అవును, ఆ శాఖలో నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నాకు తెలిసిన విషయమేగా. గత వారం రోజులుగా మేము జరుపుతున్న త్రవ్వకాలలో బ్రహ్మనాయుడికి సంబంధించిన నిధి రాష్ట్రం ఒకటి బయటపడింది. ఆ నిధిని సాధించగలిగితే నాకు ప్రభుత్వంలో ఎంతో గౌరవం పెరుగుతుంది. అలాగా? సారీ నరసింహ, అనవసరంగా నేను సాధించాను. ఐఎమ్ వెరీ సారీ. చూడు డియర్, ఆడపిల్లకు అలకే అన్నం. నీలాంటి చిలకల పొరికి అలక సాగిస్తే చూడముచ్చటగా ఉంటుంది. అబ్బాయి గారికి కవిత్వం పిలవకుండానే వస్తుంది. బాల పొంగు లాంటి పక్షి యవనంతో మిసమిసలాడే నిన్ను చూస్తుంటే నాలో ప్రేమ కోరిక బుట్టలు కొడుతుంది. నీ కమ్మరి కబుర్లు వింటే నా మనసు ఎంతో హాయిగా ఉంది నరసింహ. కబుర్లు వింటూ కాంచన సర్పలా ఉంటారా? కౌగిలింతల పాలపంతలు నన్ను పరవశింపచేయాలి. అయినా ఇంకా ఇలా ఎన్నాలో నరసింహ? ఆ 3 ముళ్ళు పడితే మనకి బాధ ఉండదుగా? 3 ముళ్ళే గర్భ 7 ముళ్ళు వేస్తాను. నువ్వేం కంగారు పడపోయ్యా. కంగారు కాదు, ఆడపిల్లగా నాకు కూడా కొన్ని హద్దులుంటాయి కదా. వేడి వేడి ముద్దులతో ఆ హద్దులన్నీ చెరుతాను. ఇలా మాట్లాడితే నాకు సిగ్గుగా ఉంటుంది. నేను నా ఉద్యోగానికి 10 రోజులు సెలవు పెట్టాను. ఎందుకో తెలుసా? నిన్ను పెళ్ళాడి శోభను కూడా పూర్తి చేయడానికి. నువ్వు ఇలా పచ్చిగా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. కౌగలింతలలో పెరిగిపోతుంది.